పుష్పతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. పుష్ప 2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దేశమంతటా బన్నీ పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్పరాజ్ ట్రెండే నడుస్తోంది. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేక అతని పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిణామాల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారనే అంశంపై ఫిల్మ్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. పుష్ప సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టడం కొందరికి కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అల్లు అర్జున్ పై ఓ పద్ధతి ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. ఏపీలో కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు, బాలీవుడ్ నటుల నుంచి సత్వరమే స్పందన వ్యక్తమైంది. ఒక రాత్రి జైలులో ఉండి మరునాడు విడుదలైన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆలస్యంగా తూతు మంత్రంగా స్పందించడం, అల్లు అర్జున్ కు దగ్గరి బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం, అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు, విడుదలైన రోజు కూడా హైదరాబాద్ లోనే ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్లిపోవడం వంటివి చూస్తుంటే ఈ వ్యవహారం వెనుక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పుష్ప 2 సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్ పవన్ కు దగ్గరి బంధువని తెలిసి కూడా జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుష్ప 2 సినిమాను నడవనీయబోమని కూడా జనసేన, టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య మరోమారు మొదలైంది. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచీలు, షామియానా కంపెనీలు పెట్టుకుంటే తామేం చెప్పలేమని వ్యాఖ్యానించారు. అసలు బొలిశెట్టి అప్పుడు ఏం మాట్లాడారో ఓసారి మీరే చూడండి. అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని, ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటారు. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు, నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి, నువ్వు వస్తేంటి రాకపోతే ఏంటి. అంతేకాదు, అల్లు అర్జున్ ను ఉద్దేశించి నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఎక్స్ లోనూ వివాదాస్పద పోస్టు చేశారు. అల్లు అర్జున్ గారు, మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్ కి వచ్చినట్లుగా మీ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే ఉంటుందని ఆశిస్తున్నాం. మీ సెంటిమెంట్ మాకు చాలా బాగా పనిచేసిందంటూ ట్వీట్ చేశారు. ఆ సెంటిమెంట్ మాదిరిగానే మీ పుష్ప 2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. అయితే పుష్ప 2 రిలీజ్ కు కొన్ని రోజుల ముందు ఈ ట్వీట్ చేయడం గమనార్హం. అక్కడితో అయిపోలేదు. అల్లు అర్జున్, నువ్వు హీరో అనుకుంటున్నావా? నువ్వు ఒక కమెడియన్. చిరంజీవి, పవన్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కాని నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూస్తా అంటూ గన్నవరం నియోజకవర్గం జనసేన నేత రమేష్ బాబు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు జనసేన నేత రమేష్ బాబు ఏమన్నారో ఓసారి చూసేయండి. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో, లేకపోతే ఈ 40 గ్రామాల్లో, ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను, ఈ 40 గ్రామాల్లో రేపు డిసెంబర్ 6వ తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు. ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. పరిణామాలు అన్నీ చూశారుగా. పుష్ప 2 రిలీజ్ కు ముందే అల్లు అర్జున్ ను, ఆయన సినిమాను టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్ప 2 జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏముంటుందని సినీ పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం, అది కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా 2-3 రోజులు జైలులో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్టు చేయడం, హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసిన అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకు చేరకపోవడం,
రాత్రి జైలులోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారనే చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతోంది.